కొబ్బరి మసాలా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బీట్రూట్ కొబ్బరి మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీట్రూట్ పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 5 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాం. ఓకే, దీంట్లోకి అంటే ప్రాసెస్ ఉంటుందా అండి మసాలా ప్రిపేర్ చేసుకోవడం? ఏం లేదండి, మిక్సీ పట్టుకోవడం. ఓకే, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు. సో ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా? అవునండి. సో దాంతో పాటుగా కొంచెం ఉప్పు. అంటే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా లేకపోతే గట్టిగా ఉండాలా మసాలా? వాటర్ వేసుకొని చేస్తున్నాం. ముందుగా ఒకసారి అలా తిప్పేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. అప్పుడు మంచిగా మనకు ఫైన్ గా వస్తుంది పేస్ట్. ఓకే, ఓకే అండి, ఇలా ఫైన్ గా రావాలి. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని. మామూలుగా కర్రీస్ లో కొబ్బరి యాడ్ చేసుకుంటే ఆ రుచి డిఫరెంట్ గా ఉంటుంది కదండి? అవునండి. అంటే కొన్ని కర్రీస్ కేమో మనం అంటే ఫ్రైస్ కేమో మెయిన్ గా తురుముగా వేసుకుంటూ ఉంటాం, పచ్చి కొబ్బరి తురుము అలా. అవునండి. సో ఇక్కడ కర్రీస్ కాబట్టి మనకు కొంచెం గ్రేవీ పార్ట్ కావాలి కాబట్టి పేస్ట్ లా చేసేసుకుంటాం. ఓకే, ఓకే, కొద్దిగా నూనె, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. ఓకే, అంటే ఇక్కడ మనం మసాలా దినుసులు కాకుండా పొడిగా మనం యూజ్ చేస్తున్నాము. అవునండి, అంటే గరం మసాలా ఆ దినుసులు కాకుండా ఇక్కడ ధనియా అలాగే జీలకర్ర ఈ రెండు పొడిలు వాడుతున్నాం. ఓకే, ఓకే, ఇది సరిపోతుంది. ఇది సరిపోతుందా? సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయ వేగిన వెంటనే ఇంకా పేస్ట్ యాడ్ చేసుకోవడం. అవునండి. సో బీట్రూట్ తో ఏ కర్రీ మనం అంటే చేసుకున్నా సరే అది మంచి కలర్ లో ఉంటుంది కదా? అవునండి. కొంచెం మనకు పచ్చి వాసన పోవాలండి కొబ్బరి. అన్ని పచ్చివే యాడ్ చేసుకున్నాం కదా, కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్ని పచ్చివే. ఎస్. అంటే ఎండు కొబ్బరితో బాగోదా అండి ఇది మసాలా, బీట్రూట్ కొబ్బరి మసాలా? చేసుకోవచ్చు. అంటే మన పచ్చి కొబ్బరి అందుబాటులో లేదు అనుకుంటే మనం ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు. ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. సో రెండింటికి కొంచెం తేడా వస్తుంది, పచ్చి కొబ్బరికి ఎండు కొబ్బరి. ఓకే, సో ఒకవేళ ఇంట్లో కొబ్బరి లేదు, 99% లేదు అంటే అప్పుడు మీరు ఎండు కొబ్బరి ఉంటే దాంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆప్షన్ మాత్రమే. ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలా? అలాగే కొంచెం వేగిన స్మెల్ వచ్చిన వెంటనే మిగతావి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారపొడి, ధనియాల పొడి. సో ఒకసారి బాగా కలిపేసుకుని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు, ఇవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలా బీట్రూట్ ముక్కలు? అవునండి, మీడియం సైజ్ కొంచెం అలా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా నెయ్యి పోసేసుకుంటున్నాం. ఓకే, సో కొద్దిగా ఉడికితే మనకు ఈ మసాలా తాలూకు ఫ్లేవర్స్ కూడా ముక్కలకు పట్టేస్తుంది. ఓకే, సో చక్కగా ఉడికిపోతుంది. ఎస్. సో ఇలా మనం కొంచెం సేపు వెయిట్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. రాజుగారు మంచి స్మెల్ వస్తుందండి, ఉడికిందేమో లేదు చూద్దామా? తప్పకుండా అండి. సో ఇప్పుడు బీట్రూట్ తన కలర్ గ్రేవీ కూడా ఇచ్చేసింది. ఓకే, చివరగా ఫైనల్ గా జీలకర్ర పొడి. ఓకే అండి, రెడీ అయిపోయింది. సో ఎప్పుడు మనం బీట్రూట్ అంటే కొంచెం ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటాం, కూర కానీ లేకపోతే ఫ్రై కానీ. సో ఇక నుండి మనం హ్యాపీగా మసాలా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, చివరగా కొత్తిమీర. ఓకే అండి, మసాలా కర్రీ రెడీ. చూస్తున్నారు కదండి, ఈరోజు మనం బీట్రూట్ తో ఒక డిఫరెంట్ కర్రీ తయారు చేసుకున్నాం.